నేను ఈరోజు మీకు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. స్టోరీ ఏంటంటే, ఒక అడవి ఉంది. అడవిలో ఒక వ్యక్తి నడుచుకుంటా వెళ్తున్నాడు. అతనికి మధ్యలో ఆకలేసింది. చుట్టుపక్కల ఏమున్నాయా అని వెతికితే ఒక మామిడి పళ్ళ చెట్టు కనబడింది. అతను వెంటనే ఆ చెట్టు ఎక్కేసి ఒక 2 పళ్ళు కోసుకొని తిన్నాడు. ఆ పక్కన ఇంకో కొమ్మ మీద మంచి సువాసనతో బాగా పండిన పళ్ళు కనపడ్డాయి. అతను వెంటనే ఆ కొమ్మ మీదకి ఎక్కాడు. ఇతని బరువు తట్టుకోలేక ఆ కొమ్మ కాస్త వంగింది. ఇతడు చాలా భయపడిపోయి వెంటనే తన పక్కన ఉన్న ఇంకో కొమ్మను పట్టుకున్నాడు. ఆ పట్టుకునే ప్రాసెస్‌లో కొంచెం తల వంచి కిందికి చూశాడు. ఆ తల కిందికి వంచి చూసినప్పుడు అతనికి నేల చాలా కిందికి తను చాలా హైట్‌లో ఉన్నట్టు కనబడి చాలా భయపడిపోయాడు. వెంటనే ఎవరైనా ఉన్నారా? హెల్ప్ మీ అని అరుస్తా ఉన్నాడు. ఇలా అరుస్తున్నప్పుడు కాసేపటికి ఇంకొక పెద్ద మనిషి అలా వెళ్తూ ఇతన్ని చూసి కిందున్న ఒక రాయితో విసిరికొట్టాడు. అతను వెంటనే ఏంటి దెబ్బ తగులుతుంటే హెల్ప్ చేయకుండా రాళ్ళతో కొడుతున్నావు అని అడిగాడు. ఆ పెద్ద మనిషి ఏం సమాధానం ఇవ్వకుండా ఇంకో రాయి తీసుకొని కొట్టాడు. అప్పుడు ఈ కోపంతో చెట్టు పైన ఉన్న వ్యక్తి ఇతనిని ఇంకో కొమ్మ పట్టుకొని కొంచెం కిందికి దిగాడు. మళ్ళీ వెంటనే పెద్ద మనిషి ఇంకో రాయి తీసుకొని కొట్టాడు. ఏంటి సాయం చేయకుండా కొడుతున్నావు, నేను కిందికి వస్తే నీ పని పడతాను అని ఆ పెద్ద ఆయనను బెదిరిస్తున్నాడు. మళ్ళీ వెంటనే ఆ పెద్దతను ఇంకో రాయి తీసుకొని కొట్టాడు. కోపంతో చెట్టు పైన ఉన్న వ్యక్తి గబగబా వేరే కొమ్మల్ని పట్టుకొని చెట్టు దిగేసి అతన్ని ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు. ఏంటి ఆపదలో ఉంటే హెల్ప్ చేయకుండా రాళ్ళతో కొడుతున్నావు, నువ్వేం పెద్ద మనిషివి అని. అప్పుడు ఆ పెద్ద మనిషి, నేను నీకు చేసిన సాయం మర్చిపోయి నువ్వు నన్ను తిడుతున్నావు, అవునా, నువ్వేం సాయం చేసావు నాకు, రాళ్ళతో కొట్టడం తప్ప అన్నాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి, నువ్వు భయంలో ఉన్నప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోగలవు అని ఆలోచించే శక్తిని కోల్పోయావు. ఎప్పుడైతే నేను కొట్టానో ఆ భయాన్ని పక్కకు పెట్టి నా మీద కోపంతో నువ్వు ఎలా అన్నా చెట్టు దిగాలి అని చూసావు. నేను రాళ్ళతో విసిరి కొడుతూ ఉంటే నీలో భయం పోయి నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలా అని ఆలోచించావు. సో అప్పుడు ఆ చెట్టు మీద ఉన్న వ్యక్తి అప్పుడు రియలైజ్ అయ్యి, నిజమే, నేనున్న భయంలో నన్ను నేను కాపాడుకోగలనని మర్చిపోయాను అని అప్పుడు ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పి హ్యాపీగా వెళ్ళిపోయాడు. సో ఈ స్టోరీలో మీకేం అర్థమయ్యింది? సో మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రాబ్లంకి భయపడకుండా మనం మనల్ని ఎలా కాపాడుకోగలమో ఒక్కసారి ఆలోచించాలి. సో ఇదే ఈరోజు నా స్టోరీ. థ్యాంక్ యూ. మమతా మల్లం, ఎమోషనల్ స్ట్రెంగ్త్ కోచ్ ఫర్ ఉమెన్.